వినబడుతుందా? వినబడుతుందా మీకు? అమ్మా మాట్లాడగలరు దయచేసి. నేను ఎక్కడ ఉన్నటువంటి గుండాచార్యులందరూ ఆచమనం చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. బాహుధరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అక్షరాయ నమః. నారసింహాయ నమః. అక్షరాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. తిష్టంతో భూతపిశాచాః అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంవేద్యం పాపనాశనం ఓమాపోజ్యో ధీరదోమదం బ్రహ్మభూర్భువస్సువరో. ఉద్దిశ్య శ్రీపరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే యాగమంటపే శ్రీ సాంగ సపరివార మార్కండేయ స్వామి సహిత శివ పంచాయతన దేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా దేవాలయే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ శోభకృన్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే ద్వితీయాయాం ఇందువాసరే ఉత్తరా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. గుండాచార్యులు అక్కడ కూర్చున్నటువంటి వారు యజ్ఞ దంపతుల యొక్క గోత్రనామాలు తెలుసుకోవలసిందిగా విజ్ఞప్తి. అందరి గోత్రనామాలు అయినయా? అందరూ అనండి. అస్మాకం సహా రాజా విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ సకుటుంబానాం దీర్ఘ అవిచ్ఛిన్న సుసంతతి కళ్యాణ శుభ పరంపర కీర్తిలాభ శత్రుఘ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధి అర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ వృత్తి విషయే సుఖేన జీవన యోగ్యత సంప్రాప్తి
సంప్రాప్తి అర్థం మమ గృహే స్థిరలక్ష్మి నిత్యనివాస సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య కనక వస్తు వాహన పుత్రపౌత్ర వంశాభివృద్ధి అర్థం చ సకలవిధ మృత్యుపీడ పరిహార ద్వారా నిరోగ దీర్ఘాయుష్య అభివృద్ధి అర్థం సమస్త లోక కళ్యాణ సిద్ధ్యర్థం సమస్త సజ్జన సంరక్షణ అర్థం విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే యథాన్యాయ పరిపాలన సిద్ధ్యర్థం అధర్మ వినాశన ద్వారా కర్మ సంస్థాపన సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు జ్ఞానతో అజ్ఞానతః కృత సమస్త పాపక్షయ అర్థం శ్రీ సాంగ సపరివార శ్రీ భక్త మార్కండేయ సహిత శివ పంచాయతన దేవత సహిత నవగ్రహ యంత్ర మూర్తి శిఖర ధ్వజ స్థిర ప్రాణ ప్రతిష్ఠ పాంచాన్హిక దీక్ష యాగ కర్మణి ద్వితీయ దివసే అద్యతన స్థాపిత దేవత మహామంత్ర హవనం బ్రాహ్మణ సహాయేన కరిష్యే. మీరంతా కూడా భగవంతుడిని చక్కగా ప్రార్థన చేసుకొని వచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావన చేస్తూ ఉన్నా. భగవంతుడిని ప్రార్థన చేయండి, అది ఏ విధంగా ఉండాలో చెప్తాను. మనలో ఉండేటువంటి దుఃఖములు నశించిపోవాలి, దుర్గుణములు తొలగిపోవాలి, మనకి ఎటువంటి బాధ కష్టము లేకుండా సుఖ సంతోషాలతో ఎప్పటికీ కూడా భగవంతుడు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకోండి. ఇందులోనే సమస్తము వస్తాయి. దుఃఖములు తొలగిపోయినాయంటే మనకి ఎటువంటి కష్టము లేనట్టే. సుఖంగా భగవంతుడి యొక్క సేవను చేసే భాగ్యం కావాలంటే, సుఖము అంటే మనకు అన్ని భోగ భాగ్యములు దాంట్లో వస్తాయి. ఎప్పుడూ భగవంతుడి యొక్క సేవ చేయాలంటే మనం నిరంతరము ఆరోగ్యంగా దీర్ఘాయుష్యవంతులుగా ఉండేట్టుగా అనుగ్రహించమని భగవంతుడిని వేడుకోండి. బ్రాహ్మణ సహాయేన కరిష్యే. అయ్యా అక్షతలు నీళ్లు వదిలేసేయండి, అక్షతలు నీళ్లు వదిలేసేయండి. కుండాచార్యులు దంపతులు అందరూ కూడా అందరూ అగ్నికి నమస్కారం చేయండి. ఆ ఉండల్లో వెలుగుతూ ఉన్నటువంటి ఆ అగ్నిని చూస్తూ ప్రార్థన చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉంటారు. అగ్నేహే ధ్యానం అలింగత్య. ఒక సమిధను బ్రాహ్మణులు నెయ్యిలో ముంచి చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో. ఓం చత్వార శంకాత్మయో నస్య మహాత్మే శీర్షే సప్తహస్తాసోస్య హోమంలో వేసేసి అగ్నికి నమస్కారం చేయండి. ఓం సప్తహస్తశ్చ శృంగ సప్త దిక్పోత్రీర్భగః ప్రసన్నవదన సుఖాసీన శుచిస్మితః ఆహాంతు దక్షిణే పార్శ్వే దేవీం భావే స్వధాన్ దధాన్ దక్షిణహస్తేస్తు శక్తిమన్నం సకం సురమం ఓమనం యజనం వామేర్ఘృతపాత్రం దుధారయన్ వేషారూఢం జనావద్ధం గౌరవర్ణం మహోదసం భజం లోహితాక్షం సప్తార్చ సర్వకామ ఆత్మాభిముఖవాసీనం మే బంధ్యాదే ధువాసనం. చేతుల అక్షతలు నీళ్లు పట్టుకోండి. బ్రాహ్మణులు మాత్రమే అమ్మ మీరంతా నమస్కారంతో కూర్చోండి. ఓం మేషహి దేవ ప్రతిశోధర్వ పూర్వో ప్రధానకుండంలో
అగ్నిదేవుడిని ప్రార్థన చేయడం అన్నమాట. కనుక అగ్నిని చక్కగా ప్రార్థన చేసి భగవానుడా బ్రాహ్మణుడు చెప్పిన వేద మంత్రములన్నింటినీ కూడా నేను ఇచ్చే ద్రవ్యాన్ని ఆయా దేవతలకు సమర్పణ చేసి మాకు ఆశీస్సులను ఇవ్వండి అని ప్రార్థన చేయండి. ముందుగా గణపతి భగవంతుడిని ఉద్దేశించి ఇదం గణేశాయ ఇదం అంటూ యజ్ఞం చేస్తుంటారు. హోమద్రవ్యాలు చేసేటప్పుడు ఏమనాలి? గణేశాయ ఇదం, గణేశాయ ఇదం. అలా పంతులు గారు స్వాహ అన్నప్పుడు నెయ్యిని వేస్తారు. ఆయన నెయ్యి వేసేటప్పుడు ఆయనతో పాటు మీరు కూడా వేయండి. ఒకసారి ద్రవ్యం వేయగానే మళ్ళీ చేతిలో పట్టుకొని సిద్ధంగా ఉండాలి. వేసినప్పుడు పట్టుకుంటూ సిద్ధంగా ఉండాలి. అందరికి చూడండి, ఈ 3 వేలు మొదటి వేలు, మధ్య 2 వేలు, ఈ 3 వేలు మృగీ ముద్ర లెక్క చిక్కలాగా ఉంటుంది. దీన్ని మృగీ ముద్ర అంటారు. ఈ మృగీ ముద్ర నోటి నుండి వచ్చిన ద్రవ్యము అందులో వేయాలి. వింటున్నారా? అర్థమైందా? అంతా చూపించండి ఒకసారి మీ చేతులు. స్వాహ అన్నప్పుడు పంతులు గారితో పాటు మీరంతా కూడా ద్రవ్యాలు వేయండి. ఇప్పుడు ఏం హోమం చేసుకుంటున్నాం అందరం? గణపతి యజ్ఞం. గణేశాయ ఇదం. ఏ దేవుడి మీద యజ్ఞం చేస్తుంటామో దేవుడిని మనస్ఫూర్తిగా స్మరణ చేస్తూ ద్రవ్యాన్ని అర్పణ చేయండి. విష్ణవే నమః. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రవణో స్వాహా. ఓం భద్రం గణేభ్యః శృణుయామదేవాః పశ్యేనో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం భర్తాసి. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. సాక్షాదాత్మాసి నిత్యం వరదం లక్ష్మీ లక్ష్మీ అవత్వమ్మా అవశ్రోతారం అవధాతారం అవధాతారం ప్రత్యక్షం బ్రహ్మాసి. జ్ఞానమయో విజ్ఞానమయో స్వాహా. సర్వం జగదిదం వక్తో జాయతే. జగదిదం వక్తస్తిష్టతి. సర్వం జగదిదం వైలయమేష్యతి. సర్వం జగదిదం త్వయుప్రత్యేతి. భూమిరాపో నలో నిలో నరః.
అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ తీర్థ సౌమంగళికాలను ప్రసాదించమని అమ్మను ప్రార్థన చేసుకొని గౌరీ అమ్మను అమ్మవారు శ్రీమాత్రే ఇదం అంటూ యజ్ఞం చేస్తూ ఉంటారు. చెప్పండి అందరూ ఇప్పుడు నాగేంద్ర భగవానుని అందరూ ప్రార్థన చేసుకొని ఎవరికి ఎటువంటి దుఃఖములు లేకుండా అందరికీ ఆయాల ఐశ్వర్యాలను ప్రసాదించమని నాగేంద్ర స్వామిని ప్రార్థన చేసుకోండి. ఓం నాగేంద్రాయ నమః అంటూ యజ్ఞం చేస్తూ ఉండండి. ఓం గాడిగోలా
నమః యజ్ఞం చేస్తుండండి. ఓం ఆ సత్యే నరసా వర్తమానో నిరేహయన్నమృతం మర్త్యం చ అన్యేన సవినాథేన దేవోయాది భవనాది పశ్యం స్వాహా. ఓం ద్వయందమధస్పరి పశ్యంతో జ్యోతిరత్తరం వందే భద్రాసు యమగణ్మజ్యోతిరత్తమగ్ర స్వాహా. ఓం రుద్రం ధానవేదం దేవం మహందికే నమః విశ్వాయ సూర్యం స్వాహా. నమస్కారం చేయండి సూర్య భగవానికి జై. ఇప్పుడు భవానీ శంకరుడు మహాదేవుడు శివుడిని ప్రార్థన చేసుకొని అందరికీ కూడా ఎటువంటి ప్రార్థన లేకుండా అందరికీ దీర్ఘాయుష్షు ఇస్తూ ఆరోగ్యాన్ని ఇవ్వమని శంకరుడిని ప్రార్థన చేసుకుంటూ శివాయ నమః శివాయ నమః అంటూ జపం చేస్తూ ఉండండి. ఓం శుద్ధ కవిగంగారం శుద్ధ విద్యా ప్రదాయకం సంపూర్ణం జ్ఞానం సదాశివమహం భజే. శంకరుని ప్రార్థన చేసుకున్నా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము ప్రసాదించమని కోరుకోండి. మృత్యుమైన లేకుండా కోరుకోండి. అందరికి చల్లగా చూడమని కోరుకోండి. శివాయ నమః అంటూ యజ్ఞం చేస్తూ ఉండాలి. హోమ విధాలు తీసుకోండి. తీసుకొని చక్కగా భక్తిశ్రద్ధలతో స్వామి నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉదయ స్వాహా.
वृक्षभ्यो विदृदभ्यश्च वो नमः स्वाहा नमः आसीनेभ्यश्च जानेभ्यश्च वो नमः स्वाहा नमस्तिष्ठभ्यो धावद्भ्यश्च वो नमः स्वाहा नमोऽश्वेभ्योऽश्वपदेभ्यश्च वो नमः स्वाहा नमोऽग्निनाभ्यस्त्रगुंहतेभ्यश्च वो नमः स्वाहा नमोऽग्रातेभ्यो ग्रातपदेभ्यश्च वो नमः स्वाहा नमोरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमः स्वाहा नमोरथेभ्यो रथेभ्यश्च वो नमः स्वाहा नमस्तेनाभ्यस्तेनादिभ्यश्च वो नमः स्वाहा नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमः स्वाहा नमस्तेभ्यो नृणादेभ्यश्च वो नमः स्वाहा नमो मृगयुभ्यश्वनेभ्यश्च वो नमः स्वाहा नमो भवाय जरुद्राय स्वाहा नमो नीलग्रीवाय जतिकण्ठाय स्वाहा नमः सहस्राक्षाय शतधन्वने स्वाहा नमो नीकृष्णवाय शेषपदे स्वाहा नमो बृहते वर्षीयसे स्वाहा नमो अग्र्याय प्रथमाय स्वाहा नमः शीघ्रियाय शीघ्र्याय स्वाहा नमः स्रोतस्याय दीप्याय स्वाहा नमः पूर्वजाय जागरजाय स्वाहा नमो जगन्याय पुत्र्याय स्वाहा नमो याम्याय क्षेप्याय स्वाहा स्वाहा नमः श्रवाय प्रतिश्रवाय स्वाहा नमः शूराय जामभिन्ददे स्वाहा नमो बिन्दिने च कवचने स्वाहा नमो दुभ्याय जाहनक्षणे समेताजुभिदे स्वाहा नमः सूर्याय च पत्र्याय च स्वाहा नमः सूर्याय च सरस्याय नमो अग्रे वराय च दोमे वराय च स्वाहा नमो वृक्षेभ्यो हरिकेभ्यः स्वाहा होमद्रव्याలు కావాలి ద్రవ్యం కావాలంటే తీసుకోండి మళ్ళీ మీకు కావాలా అక్కడ అల్లం ప్యాకెట్ ఓం విష్ణవే నమః ఓం నమస్కారాయ స్వాహా నమః శంకరాయ నమస్కారాయ స్వాహా నమస్తేభ్యాయ రఘుల్యాయ స్వాహా నమః ప్రతరణాయ దోత్తరణాయ స్వాహా नमः पल्ल्याय जगेभ्याय स्वाहा नमो हृदयाय निवेश्याय स्वाहा नमः शिष्याय हृद्याय स्वाहा
वीराय स्वाहा पयाय वन्नसत्याय स्वाहा नमो बपुरमाणाय ताभिघ्नवे स्वाहा नमोऽग्निवेद प्रक्षिपवेद स्वाहा नमो भक्तिरेभ्यो देवानागुहृदयेभ्यः स्वाहा विच्छेदनेभ्यो देवानागुहृदयेभ्यः स्वाहा नमो विजन्वत्येभ्यो देवानागुहृदयेभ्यः स्वाहा एषां पुरुषाणाम् एषां वशूनां मावेर्मानो मोनेषां किञ्चनामभन् स्वाहा या मे रुद्र शिवा तनो शिवा विश्वाः भेषणी शिवा रुद्रस्य भेषणे जगदङ्गामे अस्मिन्ननादरुद्र स्वाहा मरुडानो रुद्रो तनो मयस्कृतिक्षयद्वीराय नमसा विधेमते यच्छन्तयोश्च मनुरायजे पिता तदश्यामनवरुद्र प्रणीतौ स्वाहा वीरान्मानो रुद्रभामिनो वधेर्हविष्मन्तो नमसा विधेमते स्वाहा आरात्ते गोघ्नपदपोषघ्ने क्षयन्वीराय सुम्नमस्ते ते अस्तु रक्षादनो अभिनदेवं लोकेनाजनः शर्म गच्छन्निवनः स्वाहा श्रदङ्गदसनय्यमानं मृगन्न भीममुपहत्तमुग्रं मृडादित्रे रुद्रस्तवानो अन्यन्ते अस्मन्निव बन्धुसेना रुद्रा उपश्रिताः तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा ये वृक्षेषु जनानो तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा ये पथाम्बभिरक्षय ऐलहृदायव्युधः तेषां सहस्रयोजने वधन्वानि तन्मसि स्वाहा ये तीर्थानि प्रचरन्ति समदक्षिणा दश प्रदेशे दशो वीरे दशो द्वास्तेभ्यो नमस्तेनो मृडयन्तु ते यन्निस्वो यश्चनोत्रे स्थिरं बोधिम्भे ददामि स्वाहा रुद्रेभ्यो येऽन्तरिक्षे येषां वादैषवस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणाम् दश प्रतीचेर्दशो बीचेर्दशोर्ध्वास्तेभ्यो नमस्तेनो मृडयन्तु ते यन्द्रुष्मो यश्चनोद्वेष्टितं बोधिम्भे यश्चनोद्वेष्टितं बोधिम्भे ददामि स्वाहा यदामहे सुगन्धिं पुष्टिवर्धनं रूपात्मकमिव वन्दनान् मृत्यो मुक्षीयमापुता स्वाहा यो रुद्रो अग्नो यो अप्सुय ओषधेषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु स्वाहा सहस्रमयुगं भाषावत्यो पद्याय हन्दवे काल्यस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा भूतिश्च मे क्रतुश्च मे स्वरश्च मे श्लोकश्च मे श्रावश्च मे दक्षश्च मे बलञ्च भोगश्च मे सहश्च आयुश्च मे धरागम आत्माच मे धनुश्च मे धर्मच मे कर्मच मेऽङ्गानिच मे स्थानिच मे परञ्च मे
భవానీ శంకర శివ పంచాయతన దేవత మంత్రహోమ కర్మణ పరమేశ్వరార్పణమస్తు. బ్రాహ్మణుడు అక్షతలు నీళ్లు వదిలేసేయండి అయ్యా. అన్నా ఈ చంద్ర భగవాన్ని ఏమని ప్రార్థన చేయాలి మీరంతా? అయ్యా మీరు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే యోగాన్ని మాకు ప్రసాదించండి. మా మనసులో ఉన్నటువంటి దుఃఖాలు బాధలన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి ఇబ్బంది భయము బాధ లేకుండా దుఃఖము లేకుండా పాపము లేకుండా మేము ప్రశాంతంగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపే యోగం మాకు అనుగ్రహించండి అని చంద్ర భగవాను ప్రార్థన చేసుకొని మీ మనసులో ఏమేమైతే బాధలు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించమని చంద్రుడిని కోరుకొని చంద్రాయ నమః అంటూ యజ్ఞం చేస్తూ ఉండండి. ఓం ఆజ్ఞాయ స్వధమే వదే విశ్వస్వ మహర్షయం భవావాదస్య సంగతే స్వాహా. ఓం అప్సునే సోమో అగ్రమే నందన విశ్వాని వేదనా భవావస్య విశ్వవేశవే స్వాహా. ఓం గౌరీవాయ ధనాని సత్యేన పదే ద్విమదీనాద విశ్వగే అష్టావదే నవదే మహోదశే సహస్రాక్షరా పరమేభ్యో నమః. సూర్యుడేమో ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాం. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాం కదా. ఎటువంటి రోగాలు రాకుండా ఎటువంటి రోగ సమస్యలు ఎవరికి రాకుండా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసి మీకు ఎవరికీ కూడా ఎటువంటి రుణపీడలు అంటే అప్పుల బాధలు కలగకుండా ఐశ్వర్యానికి లోటు లేకుండా భూమి అభివృద్ధి అయ్యేట్టుగా, భూమి అభివృద్ధి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు రెట్టింపు అయ్యేట్టుగా ఆశీర్వదించమని నూతన గృహయోగము భూలాభము అనుగ్రహించమని కుజదేవుడిని ప్రార్థన చేసుకొని కుజాయ నమః అంటూ యజ్ఞం చేస్తూ ఉండండి. ఓం అగ్నిర్మూర్ధాయ భగవద్వజ్రధన్యా అయం అమాదో వేదాగో సజిన్మదే స్వాహా. ఓం యోనాథ విభవాన్ రక్షరా నివేదనీ శర్మ సప్రదా స్వాహా. ఓం క్షేత్రస్య వదినాభయం వివేనే వదయామసి విష్ణుం మోదయత్వా సౌరామే తులే స్వాహా. నాలుగవ గ్రహమైనటువంటి బుధుడు బలాన్ని పిల్లలకు ప్రసాదించమని కోరుకోండి. పిల్లలు విద్యా విషయంలో అభివృద్ధి కావాలి, వాళ్ళకి మంచి సద్బుద్ధి కలగాలి, వాళ్ళు చెడు మార్గాలు చెడు దారులు చెడు ఆలోచనల నుంచి బయటకు రావాలి, చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉండాలి అంటే మంచి సద్బుద్ధిని అనుగ్రహించమని పిల్లలకు. పెద్దవాళ్ళకి ఉద్యోగ విషయంలో కలిగేటువంటి ఇబ్బందులను, వ్యాపార విషయంలో కలిగేటువంటి ఇబ్బందులను, ఎదుగుదల లేకపోవడం, ఇబ్బందులు ఏంటి, ఎంత పని చేసినా కష్టంకు తగ్గ ఫలితం లేకపోవడం, ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ గుర్తింపు దొరకకపోవడం, ఆర్థికంగా వృద్ధి లేకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుమని మంచి అభివృద్ధిని విద్యా విషయంలో పిల్లలకి ఉద్యోగము వృత్తి వ్యాపార విషయాలను పెద్దవాళ్ళకు అనుగ్రహించమని బుధుడిని ప్రార్థన చేసి బుధాయ నమః అంటూ యజ్ఞం చేస్తూ ఉండండి. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రజాగ్రహ్యే పూర్ణే సంతుయేథా మంచావ సర్వజ్ఞస్తా విదలింగమానం బాలానో శీఘ్రవిదంత వేదత్వ స్వాహా. ఓం ఇదం విష్ణుర్విక్రమే వేదానిదహే పదం సమోఢవస్య భాగౌసరే స్వాహా. ఓం సహస్రశీర్షా పురుషసహస్రాక్షసహస్రవాన్ సర్వం విష్ణులో మత్వాక్యనిష్ఠదశాంగరగ్న స్వాహా. ఉగ్రగ్రహ భగవానికి తర్వాత బృహస్పతి దేవతలకు కూడా గురు స్థానాన్ని ఇచ్చారు. గురువు అంటారు. ఈ గురుదేవుడిని ఇంట్లో సమస్త శుభ కార్యక్రమాలు జరిగేటువంటి యోగాన్ని మనం కోరుకోండి. మంచి పిల్లలకు మంచి చదువుని అనుగ్రహించమని కోరుకోండి. మంచి చదువు అంటే ఏంటి? చదువులో మంచి చెడులో కాదు, చదువు గొప్పగా ఉండాలి. ఏదో 35-36 మార్కులతోనే పాస్ అవ్వటం గొప్ప కాదు. మంచి మార్కులతో పాస్ అయ్యే
తగ్గ ఉద్యోగము, ఉద్యోగానికి తగ్గ ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగానికి తగ్గట్టుగా మంచి గౌరవము, కీర్తి, లాభము ఇవన్నింటినీ కూడా అనుగ్రహించమని బృహస్పతి దేవతాగురువైనటువంటి బృహస్పతి మీరంతా ప్రార్థన చేసి ఉద్యోగ విషయంలో ఆలస్యమైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కావాలని, ప్రమోషన్ల విషయంలో ఆలస్యమయ్యే వాళ్ళకు ప్రమోషన్లు కావాలని, ఇల్లు యోగము, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, సొంత ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలంటే బలం రావడం లేదు, పంతుల దగ్గరికి పోతారు కదా, బలం ఉన్నదా లేదా అని అడుగుతారు, లగ్గ బలం ఉన్నదా లేదా అని అడుగుతారు, యోగం ఉన్నదా లేదా అని అడుగుతారు కదా. కనుక అటువంటి యోగ బలం అంతా కూడా అనుగ్రహించేటువంటి గొప్ప భగవంతుడు బృహస్పతి. కనుక మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించి బలాన్ని అనుగ్రహించమని దేవతా గురువుని ప్రార్థన చేసుకొని గురవే నమః అంటూ యజ్ఞం చేస్తూ ఉండండి. ఓం బృహస్పతే ఒక అమ్మాయికి మంచి యోగ్యమైన వరుణ్ణి, అబ్బాయికి యోగ్యమైనటువంటి అమ్మాయిని అనుగ్రహిస్తాడు. శుక్ర భగవాను ఏమని ప్రార్థన చేయాలి అంటే, ఎవరైతే భార్యాభర్తల విషయాల్లో ఇబ్బందులు ఉంటాయో, మనస్పర్ధలు రావడం, గొడవలు పడడం, ఒకరంటే ఒకరికి గౌరవం లేకపోవడం, ప్రేమ లేకపోవడం, మర్యాద లేకుండా మాట్లాడడం, ఇటువంటి బాధలు ఏమైనా అనుభవిస్తూ ఉంటారో వారికి ఆ బాధలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థన చేసి మీరంతా కూడా భార్యాభర్తలు క్షేమంగా, సంతోషంగా, జీవితకాలంలో కూడా సుఖంగా ఉండేటట్టుగా ఆశీర్వదించమని, భోగభాగ్యములు, మంచి సంతానము, ఆయురారోగ్య ఐశ్వర్యములను అనుగ్రహించమని శుక్ర భగవానుని ప్రార్థన చేసి శుక్రాయ నమః అంటూ యజ్ఞం చేయండి. పంతులు గారు మాత్రమే నెయ్యి వేస్తారు.
ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा आदिदेव नमः स्वाहा सरस्वती नमः स्वाहा देवतलशासाति अनया आचरित आदित्यादिनवग्रह मंडप देवता मंत्र होम कर्मण यज्ञपुरुषस्तु प्रीणातु यज्ञेश्वरार्पणमस्तु नवग्रह मंडल भगवान की जय। मैडम आजा आजा
वास्तुमंडल भगवान की దక్షిణంగా ఉండేటువంటి దేవతలు కాశీ క్షేత్రపాలకుడు ఎవరు కాలభైరవ స్వామి. ఇట్లా అన్ని క్షేత్రాలన్నిటికీ కూడా మొత్తం 49 మంది క్షేత్రపాలక దేవతలు ఉంటారు. అట్లా వాళ్ళ యొక్క రక్ష మన గ్రామాలన్నింటినీ క్షేత్రపాలకుడుగా ఎవరు ఉంటారు? ప్రతి గ్రామంలో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. అట్లా ఆంజనేయ స్వామితో పాటు 49 మంది మొత్తం అందరూ స్వామి पूर्व परिशिष्टं स्वादेव भगवत्सुभा ओम क्षेत्र शिवगणामे कृतेनेव दयामहे नमस्कार गणाधीपते स्वाहा ओम अदराय स्वाहा ओम व्यापकाय स्वाहा ओम इंद्रचोराय स्वाहा ओम नमोर्तये स्वाहा ओम क्षाभिराय स्वाहा ओम कूष्मांडाय स्वाहा ओम बालाय स्वाहा ओम बाहुवाय स्वाहा ओम विरुद्धाय स्वाहा ओम विक्राय स्वाहा ओम लीलालोकाय स्वाहा ओम एकमंस्ताय स्वाहा ओम ऐरावताय स्वाहा ओम औषधीभ्याय स्वाहा ओम अर्धनाय स्वाहा ओम दिव्यकायाय स्वाहा ओम कमलाय स्वाहा ओम शोभनाय स्वाहा ओम गोतुल्यरूपाय स्वाहा ओम धन्याय
विमाय सलिलान गच्छत्येकपदे द्विपदीसानिस्परे नवपदे बभूषे सहस्राक्षरावनमेभ्यो येके च पृथिवी मनो अन्तरिक्षेके दिवितेभ्यः सर्वेभ्यो नमः स्वाहा कृष्णे नरता वर्तमानो निवेशयन् नमतमर्त्यन्यः सवितारथेन देवगान् भवना विपश्यन् स्वाहा ओम विद्महे चक्रतुण्डाय धीमहि विद्महे सहस्रज्वालाय धीमहि शिखर प्रचोदयात् स्वाहा ओम भास्कराय विद्महे महद्युतकराय धीमहि नो आदित्य प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे मृकण्डपुत्राय धीमहि ఈ రోజు శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంలో ఉదయం నుండి యజ్ఞ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముఖ్య అతిథి విగ్రహాలు స్వామి వారి మూర్తులు తయారు చేసినటువంటి శ్రీ సంపత్ కుమార్ గారికి మా కమిటీ తరపున చిన్న సన్మానము, అలాగే వారికి ముందు డబ్బులు ఇస్తేనే పనిచేస్తారు కానీ మా మీద నమ్మకంతో విగ్రహాలు పంపించాక డబ్బులు తీసుకోబోతున్నారు కాబట్టి ఆయనకు మా అందరి కమిటీ తరపున పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. జై మార్కండేయ. అందరూ శిల్పికి నమస్కారం చేసుకోండి. శిల్పి కొన్ని వేల విగ్రహాలు స్వయం చేతులతో తయారు చేస్తారు కాబట్టి మన నిజామాబాద్ జిల్లాలో కొన్ని వందల విగ్రహాలు పంపించాడు. మనకు కూడా అడగగానే సంపద ఎట్లా ఉంటాడో సంపద అట్లుంటాడు. ఆయన ఎక్కడ పోయినా సంపాదన అట్లుంటుంది. మాట అంటే పంపిస్తానంటే పంపించేస్తుంటాడు. జయ మార్కండేయ. జయ మార్కండేయ. మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా ముందు నుండి నందిపేట పలుగుట్ట మహారాజు మా చిన్ననాటి మిత్రుడు, ఆయన ద్వారా మనకు పరిచయమై ఆయన పంపించాడు. మీరు ఎంత మెటీరియల్ ఇస్తే అంత తొందరగా గుడి కడతారని చెప్పి మనకు 7-8 నెలల లోపలే గుడి కట్టించాడు. పైన సరే మన మే వరకు కూడా మన స్లాబ్లో ఉన్నాం. మే స్లాబ్ కంప్లీట్ అయింది. మనకి 8 నెలల్లో మన గుడి ఇంత అద్భుతంగా కట్టించినటువంటి అయ్యప్ప ఆయన తమిళనాడు మేస్త్రి కాబట్టి ఆయనకు మన కమిటీ తరపున భక్తుల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. జై మార్కండేయ. భక్త మార్కండేయ ఆలయం కోటగిరిలో అమ్మవారి పక్కనే వెలిసినటువంటి ఆ సుందరమైనటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి ముఖ్య కారకులు ఈ యొక్క కమిటీ వాళ్ళు. మరి కమిటీ వాళ్ళతో పాటుగా అర్చకో హరిసాక్షాత్ అన్నట్టుగా మేము ఈ యొక్క 5 రోజులు చేసి పోతాము. కానీ మరి ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలు అందించేటువంటి మా గోపన్న ఇక్కడికి వచ్చి మొట్టమొదలు ఆ యొక్క ఋత్విక్వరణం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాల్సిందిగా మా యొక్క కమిటీ పక్షాన మా బ్రాహ్మణ దళంలో తెలియజేస్తున్నాము. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం తోడుగా ఉండే మిత్రులు మంగళారతి నీలం. ఓం ధ్రువం తేరా జాగరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం భవదార్థం ఋత్విజం భవంతం కుర్వంతు. మేళం రవి ఋత్విక్కులు రావాలి. రంగాచారి గారు, ప్రసాద్ శర్మ గారు. సామువేదకుండ హోదార్థం భవంతం కుర్వంతు ఋత్విజం త్వామహం రుణే రవి. విద్యాసాగర్ శర్మ గారు, మరి ఆంధ్రరవి విద్యాసాగర్ శర్మ గారు, మరి వీరు మంచి స్మార్త పండితులు. మేము ముద్దుగా సాగరన్న నేర్చుకునే మా తమ్ముడు లక్ష్మణులాగా ఈ కార్యక్రమం అంతా కూడా
మరియు బక్లాముఖి ఉపాసకులు వారు కూడా విచ్చేసి ఇక్కడ మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానంతా కూడా అమ్మవారి యొక్క కరుణచే మీ యొక్క చల్లని ఆ యొక్క గాత్రముచే మధుర గాత్రముచే మా యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా మా కమిటీ పక్షాన కోరుతూ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నోట్పాల గ్రామ పురోహితులు, శివాలయ అర్చకులు, అగ్రమైన పండితులు, గణపతి వారికి యథాశక్తిగా నగర పద్మశాలి సంఘం తరఫున పవనన్న గారు ఆరు గ్రామ పురోహితులు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. వారికి మన యొక్క పద్మశాలి సంఘం తరఫున మార్కండేయ స్వామి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీ 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 గంగాప్రసాద్ దీక్షిత్ గారు కొన్ని వందల ఆలయాలు ప్రతిష్టాపన కార్యక్రమం మన చేతులకు జరిగింది. కాబట్టి నాకు మిత్రులు చెప్పగానే అతన్ని సంప్రదించగానే అయ్యా వచ్చి చూస్తాము, తప్పకుండా వచ్చి చూసిన తర్వాత చేస్తామని చెప్పి ఆయన మంచి సంకల్పంతో ముందు నడిపించాడు. అలాగే మా ఆలయాల్లో కూడా రేపు సంకల్పంతో దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఈ సమయాన మిమ్మల్ని మనసావారంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గంగాప్రసాద్ దీక్షితులు కమ్మరిపల్లి వాస్తవులు కమ్మరిపల్లి మండలం చోట్పల్లి వాస్తవులు సుమారు కోటి వెంకటేశ్వర ఆలయం సంఘం నిర్మించిండు. ఆయన వందల ఆలయాలు కూడా పునఃప్రతిష్ఠాపన చేసింది. కాబట్టి రెండు సార్లు ముఖ్యమంత్రి అవార్డు గ్రహీత వారు మనకు ఇంటి కార్యక్రమానికి సమయం ఇచ్చి మేము ముందుగా 3 రోజులు అనుకున్నాం కానీ జిల్లా అధ్యక్షులు దీపం యాదగిరి సార్ రావాల్సిందిగా విజ్ఞప్తి. మాకు అడగగానే సమయం ఇచ్చిన గణపతి దీక్షిత్ గారికి మా పద్మశాలి సమాజం తరఫున మా తండ్రి తరఫున పాదాలను తెలియజేస్తున్నాం. జయ మార్కండేయ, జయ మార్కండేయ. భక్తులకు గమనిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ధాన్య దివాసము ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే రేపు ఉదయము చండీ హోమంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి హృదయలు కూర్చోవలసిన వారు కొంత రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద కార్యక్రమం కాబట్టి అందరూ తీర్థప్రసాదం స్వీకరించి స్వామి కృప పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జయ మార్కండేయ. ఆచార్య ఋత్విక్వరణం త్వాం అహం గురునే కృతోస్మి కర్మ కరిష్యామి నమః. మరి గంగాప్రసాద్ దీక్షిత్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అవార్డు తీసుకున్నటువంటి మన తెలంగాణ లోపల ఆంధ్రప్రదేశ్ లోపల మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లోపల రోషయ్య గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి అవార్డు ఉత్తమ సామవేద పండితుడుగా తీసుకున్నటువంటి ఘనత మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దక్కింది. మళ్ళీ మొట్టమొదటి సామవేద పండితుడుగా తెలంగాణ లోపల అవార్డు తీసుకున్నటువంటి ఘనత కూడా మరి మా అన్నయ్య గంగాప్రసాద్ రవీంద్ర గారు. వీరు మరి ఇంత గొప్ప మనిషి మన యొక్క కార్యక్రమం ఒప్పుకున్నాడంటేనే మన యొక్క అందరి యొక్క పూర్వజన్మ సుకృత అనుభవాలు. పవన్ శర్మ గారు వారికి కూడా వ్యక్తిగతంగా చెప్పాలి. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్దిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. పవన్ శర్మ గారు మనకు అన్ని మండపాలు కానీ మిగతా అన్ని కూడా ఏర్పాటు చేయడంలో సిద్ధహస్తుడు. అంటే ప్రతిష్టా కార్యక్రమాలన్నింటి లోపల ఆయన ఆల్ ఇన్ వన్. ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన చేసుకోగలడు.
ब्रह्मणि देवाय गो ब्राह्मण हिताय जगद्दिताय कृष्णाय गोविंदाय नमो नमः। भक्त मार्कंडेय स्वामी सहित शिव पंचायत स्वामी देवता सहित नवग्रह देवता सहित त्रितल राजगोपुर मंडप नमः पार्वती पतये हर हर महादेव गट्टिगा नमः पार्वती पतये हर हर महादेव ओ शंकर ఎవరైతే గట్టిగా దేవుని యొక్క నామ జపం చేస్తారో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా భయపడి పారిపోతాయట మన లోపల ఉన్నటువంటి మజ్జు అహంకారము ఇవన్నీ కూడా భయపడి దేవుని యొక్క నామ జపం చేస్తే ఇవన్నీ కూడా ఏమో బాగా వెళ్ళిపోతాయి కాబట్టి అందరూ కూడా గట్టిగా నామజపం చేస్తే గట్టిగా ఏది ఉంది మనస్ఫూర్తిగా నమ పార్వతీ పతయే హర హర మహాదేవ ఓ శంకర శంకర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మార్కండేయ మనము నిన్న మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం కదా ఇప్పుడు మనం నిన్న రాత్రి అయింది కాబట్టి మనం జలాదివాసం కార్యక్రమం చేసుకోవాలి నీళ్ళ లోపల విగ్రహాలను పడుకోబెట్టినాం ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమం ఏం చేయాలంటే జలాధివాసము అంటే విగ్రహాలు మనం తీసుకొచ్చినటువంటి విగ్రహాలు ఏమైతున్నాయో ఆ శిల్పి అనేక రకాలుగా దెబ్బలు కొడితే దాన్ని ఒక ముక్కు ఎక్కాలంటే ఒక 1000 దెబ్బలు కన్ను ఎక్కాలంటే ఒక 1000 దెబ్బలు ఇట్లా ఎన్నో సార్లు కొడితే కానీ ఆ విగ్రహం ఖాయం కాలేదు అవునా అదంతా కూడా ఒక బండ నుండి వచ్చినటువంటి పదార్థాన్ని దాన్ని ఆకారం రూపంగా మార్చింది అయితే ఆ ఆకారానికి మనం దైవత్వం కల్పించలేము అవునా ఆ విగ్రహాన్ని అట్లే తీసుకుపోయి మనం ప్రతిష్ఠ చేసుకోలేము కదా ఆ బండలు ఏదైతే ఉన్నదో దానికి ప్రాణశక్తి నింపి దానికి దైవత్వం సిద్ధించేటువంటి శక్తులన్నీ కూడా చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం అంటే మొట్టమొదలు ఆ బండ కొడితే ఏమైందని బాగా వేడి ఉత్పన్నమైంది ఆ వేడి అంతా కూడా మనకు శాంతించి అది చల్లగా ఉండాలి భగవంతుడు ఎట్లా ఉండాలి చల్లగా ఉండాలి అనేటువంటి తత్వంతో అదే రకంగా మనం ద్రవ్యాలు అనేక రకాలైనటువంటి ఓషన్లన్నీ కూడా ఆ జలాలు వాటి లోపల మనం పోసి దాని లోపల విగ్రహాలు పడుకోలేదు ఎందుకోసం అంటే ఈ సంస్కారం చేస్తే అంటే ఇటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి కోసం కారణ చేరణ స్పర్శ దోష నివృత్తి జలాదివాసం ఇప్పుడు అప్పటికి ధాన్యాదివాసం ఇంకా ఇవన్నీ ఎందుకు సంస్కారాలు చేయాలి అంటే ఒక పాలు అనుకో తీసుకొచ్చి మనం అట్లనే పెడితే ఒక గంట అవుతుంది 2 గంటలు అవుతుంది కానీ కాచడం అనేటువంటి సంస్కారం చేస్తే ఒక రోజు అవుతుంది అది కాస్తే నెయ్యి అవుతుంది నెయ్యి ఎన్నో రోజులైనా అవుతుంది అట్లా ఒక్కొక్క సంస్కారం చేస్తున్నటువంటి దాని యొక్క శక్తి అనేటువంటి పెరుగుతుంది మరి భగవంతుడి ఇటువంటి సంస్కారాలు ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఇటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి కావడం కోసం మనం జలాదివాసం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం అప్పటికి ఆ శుద్ధి అయినటువంటి విగ్రహాలకు శక్తి రావాలి కాబట్టి మనం ఏదైతే ఇచ్చామో ధాన్యం లోపల పడుకోబెడతాం దాని తర్వాత రేపు ఫల పుష్ప ఆ నివాసం ఎల్లుండి శయ్యాదివాసం ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంస్కారం చేస్తూ అక్కడ మనం మూలమంత్ర హవనాలు చేస్తున్నాం కదా ఆ మూలమంత్ర హవనాలతోటి ఇక్కడ దేవుడికి త్యాగం చేయడం అన్నమాట మన ప్రాణశక్తిని నిలబెట్టి అక్కడ చేసినటువంటి యజ్ఞం యొక్క సంపాదనను తీసుకొచ్చి దేవుడికి అన్ని అంగాలను ప్రారంభించేటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమం జలాదివాసం కాబట్టి మీరందరూ కూడా మనస్సు లోపల అందరూ ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని జపిస్తూ మీరందరూ కూడా ఒక్కొక్క ముక్క మీ చేత నీళ్లు పోపిస్తాం అక్కడ కాబట్టి అందరూ కూడా మీ లోపల పాలు పంచుకోవాలి ఖచ్చితంగా సరేనా మనస్సు లోపల ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని జపం చేస్తూ కార్యక్రమం ఏం చేస్తున్నారో చూడండి సరేనా ఓం गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं येश्वराजं ब्रह्मणां ब्रह्मणस्पदाश्रवन्नो दिवस्तीकहारम् ॐ प्रणो देवी सरस्वती माते पितृपादरीमते नामविक्रयवनो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम्
नमः माधराय नमः भाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् शिवरूपाभ्यां या देवी सर्वमङ्गला संस्मरात् पुंसां सर्वतो जयमङ्गलम् तदेव लग्नं सुदिनं तदेव दानाबलं छन्दबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मी तदेवेन्द्रियं स्मरामि यत्र योगेश्वर कृष्णभाजनं यत्र जायते हस्तमदन्यं प्रजानिधरणं हरिः सर्वकार्येषु नास्तेषां मङ्गलं निजामनिस्तो भगवान् मङ्गलाय नमः हरिः नामस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभवः जीवनश्यामो हृदयस्थो जनार्दनः आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखस्ते गन्धस्थ कपिलो गदगन्धिकः मोदरश्चविगणो विघ्नराजो गणाधिपः मोमकेतर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः एतानि नामानि यत्परे शृणुयादपि विवाहे च प्रवेशे निर्गमेतथा सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः पुरन्दराभ्यां नमः वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः कर्माङ्गाधिष्ठानदेवताभ्यो नमो नमः परिवारमार्कण्डेय स्वामिने नमो नमः पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरश्रुतिः దంపతులందరూ కూడా మీ కన్నా నీళ్ళు అందుకోండి. నీళ్ళు చెంబు మీ దగ్గర మీరు తెచ్చుకున్నటువంటి నీళ్ళు చెంబు మీ దగ్గర పెట్టుకోమన్నా కదా. దంపతులందరూ కూడా పక్కన వాళ్ళు చూసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, భావనాయ నమః, శ్రీధరాయ నమః, గోవిందాయ నమః, నారాయణాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మగవాళ్ళందరూ కూడా ప్రాణాయామం చేయండి. మగవాళ్ళు దంపతులందరూ ఇక్కడ బయట వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా ప్రాణాయామం ప్రాణాయామం ప్రోక్తం ఋషిభి పరికల్పితం ప్రాణాయామే వినియోగః. ఓం భూర్ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం దినః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోచ్యో దేవసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అక్షరం చేతిలో పెట్టుకోండి. అందరూ చేతులు జోడించండి. చెప్పండి. కరిష్యమాన శ్రీ సాంగ సపరివార మార్కండేయ స్వామి సహిత శివ పంచాయతన దేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా సహిత శిఖర ధ్వజ యంత్ర మూర్తి స్థిర ప్రాణ ప్రతిష్ఠ పాంచాన్నిక సిద్ధ్యర్థం స్నిగ్ధత్వ సిద్ధ్యర్థం సౌకుమార్యత్వ సిద్ధ్యర్థం తాడన తర్జన ద్వార కోప తాప ఉపశమన అర్థం సంభవిత నానా ద్రవ్యోరకేణ జల అధివాస ఆఖ్యం కర్మ కరిష్యే. నీళ్ళు వదిలేసేయండి. మీ అందరి దగ్గర ప్రతిపాదన రామా. సదంగారాధనం కరిష్యే కరిహం గంధపుష్పాక్షరైరభ్యర్చ్య గణేశస్యోపరి హస్తం నిఘాయ గణేశస్య ప్రియ విష్ణుః ఇంద్ర సమాశ్రితః సమవేద అక్షరమనామే శ్రీదాసర వేగనాం ముతమాశ్రవాహే ఏదావ కవితే పరిచితే యజ్ఞేతు రక్తదే ఆపోవాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆప పశవాపోన్ నమాపోన్ నమాప సందానాప విరాడాప స్వరాడాప ఛందాక్షాపో జ్యోతిక్షాపో సత్యమాన్ సర్వా దేవతా ఆపో
స్వర ఓం సన్నై సన్నై ఒక్క నిమిషం విరిగండి విరిగిసండి అక్కడ సోవలైన సంప్రోక్ష్య అమృత పవిత్రో వా సర్వాస్తాంగలం కానమే పుండరీకాక్ష భక్తరసురి పుండరీకాక్షాయ నమః సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గణపతి మంచి స్మరణ చేస్తూ అందరూ కూడా గంగణపతి అయినటువంటి నామాన్ని జపం చేస్తున్నారు. ఉదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావకం సకం విలైక్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం తదే తదా విభీకరం నవోదితార్కభాస్వరం నమస్సురాది నిత్యరం తదాదికాపదుత్తరం సురేశ్వరం నిరీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం పరాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైర్యపుంజరం దవేదరోదరం వరం వరే భద్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనాత్రిమాచలం చిరంతనోక్తిపాలనం పురారి పూర్వనందనం సురారి గర్వసర్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం తపోనదానవారణం వదే పురాణవారిణం త్రికాంతకాంతదండకాంతిమంతకాంతకాత్మజం అచిన్యరూపమంతహీనమందరాయకం యోగినాం దవేగలం దవేవలం చింతయామి సంతతం మహాగణేశ వందరత్నమాలయేన యోగా కల్పతి ప్రభాతకే హృదస్మరం గణేశ్వరం అలోకతామదోషతాం సుభాగితీం సుభుక్రతాం సమాహితాయుగష్టభూతిమవ్యువైతి శోచిరా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాతిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ దక్షమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాతిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ నిన్నటి రోజు ఆలయ అభివృద్ధి కొరకు 11,000 రూపాయలు సమర్పించినారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు స్వామి అందించాలని కోరుతూ పంచామృత
శివాయ నమః ఓం నమః శివాయ అనుకుంటూ స్మరణ చేస్తూ మనసులో ధ్యానం చేస్తూ స్వామివారిని చక్కగా వేద మంత్రములను వింటూ ఆ భక్తులు గారు చేసేటువంటి పూజా కార్యక్రమాన్ని వినిపిస్తూ అందరూ కూడా ఉన్న ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. చక్కగా భగవంతుని ధ్యానం చేస్తూ ఉండండి. ఓం అతమో దేవావంతునో యతో విశ్వవిచక్రమే पृथिव्या सप्तनाभिः विष्णुर्विचक्रमे राजते पदं समूढमस्य वाहुं सुरे त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपालास्यः धर्मो निधानकालो कर्माणि पश्यदयतो प्रधानि वस्तजे इन्द्रस्य युज्यः सखा विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरजः
అందరు మగవాళ్ళందరూ సెట్ తీసేయండి అందరూ. పక్క జరగాల లైన్లో రావాలి, లైన్లో రావాలి అమ్మా, లైన్లో అక్కడ వెనుక నుంచి రావాలి. మీరు అట్లా కూర్చోండి, అందరూ అయిపోయిన తర్వాత వచ్చాయి. వెనకాల వెనకాల వెనకాలకి వెళ్ళాలి. నడవాలమ్మా, గణాలను నడవాలి. రండి పోయి 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 మధ్య లక్షణంలోకి లైన్ లక్షణంలోకి లైన్లో రావాలి అందరూ. మధ్యలోకి లక్షణాలకి అమ్మ ముందు విశ్వ ఆజవః జాతవేద పవిత్రవద పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదేవ్యద అగ్నే క్రత్వాగ్రత్. నీళ్ళు పోసిన వాళ్ళు కొంచెం దయచేసి దేవాలయంలోకి వెళ్ళండి. నీళ్ళు పోసిన వాళ్ళు ఇటు దేవాలయంకి వెళ్ళండి. అమ్మా తోవలు ఉండకండి, దయచేసి జరగండి. తోవలో ఉండకండి అమ్మా, దయచేసి జరగండి. అమ్మ పక్కన జరగండి. నీళ్లు పోసిన వాళ్ళు అన్నదానం స్టార్ట్ అయింది. అన్నదానం ఇప్పుడు మళ్ళీ 4 గంటలకు మళ్ళీ రావాలి. వచ్చేటప్పుడు బియ్యం తీసుకోండి, బియ్యము. నీళ్లు పోసిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళండి దయచేసి. అన్నదానం ప్రారంభమైంది, అన్నం తినచ్చు. అమ్మా ఇక్కడ తోవలో ఉండకండి దయచేసి జరగండి. బ్రాహ్మణే స్వకృతకం హితం పావమానేర్తిషంతునః ఇమల్లోకమథో అమం కామాన్ సమర్థంతునః దేవైః సమావృతాః పావమానే స్వస్యయనీః సుదుఃఖాని ఘృతశ్చితః ఋషభిः సంహృతో రసః. బ్రాహ్మణే స్వకృతకం హితం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तम राजावत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो भजं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सह मामुनातु सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातिमा जातवेदामोर्जयन्त्या पुनातु पापमापामपस्सर्वाः अस्माकस्मादिदो मदः अग्निर्वायुश्च सूर्यश्च सहसञ्जस्करद्भिया वायुपश्वारश्मिमतयः मरीच्यात्मानो अद्रोहः देवीरभुवनसोमरीः पुत्रमत्वायमे सदा सदा अपाश्चुष्णिमपारक्षः अपाश्चुष्णिमपारगम् अपाघ्रामपसावर्तिम् अपदेवीरिदोहिता वज्रं देवीरचेताकश्च भुवनं देवसोमरीः आदित्यानगतिं देवी योनिनोध्वमुदीषदा भद्रं नमोऽपारण्यै नमोऽभ्यः जय भूया सूर्यो नये
सोमते नम इन्द्राय नमो वरुणाय नमो वारुण्यै नमोऽभ्यः यदवान् क्रूरं यदमेध्यं यदशान्तं तदपगच्छतात् अत्याशनाददीपानात् यच्च उग्रात् प्रविग्रहात् तन्नो वरुणो राजा पाणिना ह्यवमर्षद सोऽहमपापो विरजो निर्मुक्तो मुक्तकल्बिषः नागस्य पृष्ठमारह्य गच्छेत् ब्रह्मसलोकताम् इमं मे गङ्गे यमुने सरस्वति गोदावरीस्तोमगुंसजतापरिष्ण्या अधिक्रियामरद्रुधे वितस्तयार्चिकीये शृणुक्या सुषोमया हृदञ्च सत्यं चाभीष्णपसोऽभ्यजायत ततो रात्रिरजायत ततः समुद्रो अर्णवः मुद्रादर्णवादधे संवत्सरो अजायत अहोरात्राणि मिदधत् विश्वस्य मिषतो वशी सूर्या चन्द्रमसो उत्थात यथा पूर्वमकल्पयत दिवं च पृथिवीं चान्तरिक्षं च मथो सुवः यत्पृथिनः पुनन्तु वसवः पुनातु वरुणः पुनात्वघमर्षणः एष भूतस्य मध्ये भुवनस्य गोप्ता ॐ एष भुजकृतान्दोगानेश मृत्योर्हिरण्मयम् द्यावा पृथिव्योर्हिरण्मयकं सग्श्रितकं सुवः सहस्वस्वंसुधाति आर्द्रं ज्वलति ज्योतिरहमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेवाहं वाञ्जोऽमि स्वाहा अकार्यकार्यमकीर्ति स्थेनो भ्रूणः गुरुकल्पकः वर्णो पामघमर्षणस्तस्मात् पापात् प्रमुच्यते रजो भूमिस्त्वमागं रोदयस्त्वप्रबलन्ति धीराः आक्रान् समुद्रप्रथमे धर्मं जनयन् प्रजाभुवनस्य राजा तृषामविद्ये अभिसानो अर्ये बृहत्सोमो वामृधे सुभानलिङ्गो ॐ